రాష్ట్ర వ్యాప్తంగా మన ఎంజేపీ స్కూల్స్ 109 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం 109 గురుకుల పాఠశాలలు కూడా మనం తీసుకొచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎంజేపీ స్కూల్స్లో సుమారుగా 45,000 మంది విద్యార్థులు ఈరోజు విద్య చదువుకుంటున్నారు. పర్సెంటేజ్ స్టేట్లో ఏది ఫస్ట్ వచ్చిందంటే ఎంజేపీ స్కూల్సే ఫస్ట్ వచ్చాయి. 100 వచ్చిన ఫస్ట్ గురుకులం ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాలలోనే వచ్చాయి. విద్య విలువ తెలిసిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఎన్నో విధాలుగా పిల్లలకి ఏ విధంగా విద్యను నాణ్యతమైన విద్యను అందించాలని అహర్నిశలు ఒక పక్క విద్యాశాఖ మంత్రి గారు కష్టపడుతున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీకు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఎందుకంటే మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను చూశాను పోలీస్ స్టేషన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకో రోడ్డు మీద పోయే వాళ్ళకో మీ టీచర్లకో ఎప్పుడెప్పుడు ఫోన్ అడుగుదామా ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని మీరు అంతా ఉన్నారా లేదా? నేను చాలా స్కూల్స్ దగ్గరికి వెళ్ళా. నేను నాతో పాటు వచ్చిన వాళ్ళకి వెంటనే మీరు నాతో పాటు వచ్చిన లీడర్లకు సార్ 2 నిమిషాలు ఫోన్ ఏంటి సార్, మా అమ్మతో మాట్లాడాలి మా నాన్నతో మాట్లాడాలని నేను స్కూల్స్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడంతా చాలాసార్లు చూశాను. మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారితో ఈ విషయం చర్చించాను. సార్ ఎట్లా సార్ ఇది మనం మోడల్గా పెడదామా అంటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ గురుకుల పాఠశాలలు ఉండాలి, ఖచ్చితంగా దాన్ని అమలుపరచమ్మా సవితమ్మ అని చెప్తే ఈరోజు దాన్ని మనం లాంచ్ చేసాం. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ పేరెంట్స్తో మీరు అంటే క్లాస్ వైజ్గా మీ మాస్టర్ చెప్పిన ప్రకారం ఏ రోజు ఎవరు మాట్లాడాలనేది ఒక టేబుల్ ఫిక్స్ చేస్తారు. మీరు 2 నంబర్లు మీరు ఈ కార్డులకు చార్జ్ చేసుకోవచ్చు. మరి ఈ 2 నంబర్లు మీరు ఇస్తే వాళ్ళు చార్జ్ చేసి ఆ నంబర్లు ఫీడ్ చేసి దీనికి అమౌంట్ చార్జ్ చేస్తారు. మీరు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరిని ఫోన్లు అడిగే పని లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేసే పని లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చేది పని లేదు. మీ పేరెంట్స్ కూడా మా పిల్లలతో ఫోన్లో మాట్లాడించండి అని వచ్చినప్పుడంతా చాలామందికి అటెండర్లకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి బాధపడుతున్నారు. అది కూడా వద్దు. మనం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన దాంట్లో కూడా మీరు స్మార్ట్ ఫోన్లో పెట్టండి అని చెప్పి నారా లోకేష్ బాబు గారు ఆదేశించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 700 ఫోన్లు కూడా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాం. మన గురుకుల పాఠశాల అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు మనము స్మార్ట్ ఫోన్పే సిస్టాన్ని కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇన్ని సౌకర్యంగా మీకు అందజేస్తున్నాం. మాకు మీ దగ్గర నుంచి రావాల్సింది ఏంటి? రిజల్ట్స్తో పాటు పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. మీరు క్రమశిక్షణతో పెరగాలి, పర్యావరణాన్ని కూడా మీరు కాపాడాలి. మీ భావితరాల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మీరు క్రమశిక్షణగా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మరి రాష్ట్రంలోనే ఎంజేపీ ఫస్ట్ వచ్చింది, కానీ ఇక్కడ సవితమ్మకు కూడా స్వార్థం ఉంది. ఎంజేపీలోనే పెనుగొండ ఫస్ట్ రావాలి. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. కాబట్టి మీరందరూ దీన్ని సక్రమంగా వాడుకోండి. మరి అంతేకాకుండా మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా నాన్నగారికి విద్య అంటే చాలా ఇష్టం. ఆయన జీవితాంతం ఆయన చనిపోయే వరకు కూడా ఒక విద్యార్థి. మరి ఆయన పేరు మీద గతంలో కూడా మనం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున డైరీలు ఇచ్చాం. ఎందుకంటే ఒక పక్క ఫోన్లు ఇచ్చాం, ఒక పక్క కార్పొరేట్ స్కూల్స్లోనే డైరీలు ఉంటాయి. మరి మనం కూడా ఏ దానికి తీసుకోకూడదనే ఉద్దేశంతో మరి మనం కూడా ఈరోజు మీకు అందరికీ మన నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు మనం డైరీలు ఇచ్చాం. మీ డైరీలు కూడా మీరు సక్రమంగా వాడుకోండి. మీ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే మాకు చాలా నమ్మకంతో మీరు ఏదైనా మీలో మీకు గొడవలు ఉన్నా కూడా మీ టీచర్కి చెప్పాలి. మీరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, మీరంతా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే మీరు మీ టీచర్లకు చెప్పాలి. మీ అంతగా మీరు నిర్ణయం తీసుకోకూడదు, ఏ ఆవేశమైన నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు తినక తాగక మిమ్మల్ని చదివించాలి ఎంతో నమ్మకంతో మా మీద ఇక్కడ వదిలిపెట్టింటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాకందరికీ సమస్యే, మా అందరికీ బాధ కలుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు మనోధైర్యంతో మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా మీరు టీచర్లకు చెప్పాలి, మరి పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.